ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ మహిమ కలిగిన పరిచర్య ద్వారా కొంతమంది పరిశుద్ధులను నీ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ కూడా జరిగిస్తూ మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రాలు. ఈరోజు నీ దయలో, నీ కనికరంలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. అమూల్యమైన, శక్తి కలిగిన, బలమైన నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించండి. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి నీ రాకడలో నేను ఎదుర్కొనుటకు కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా, వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. రైట్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. దేవుని యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి మనందరినీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, ప్రతి సండే మనం కీర్తనల పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు అలా కాకుండా దేవుడు వేరొక ఆలోచన ఇచ్చాడు. ఒక మనస్సాక్షి గురించి ప్రతి సండే మాట్లాడాలని దేవుని ఆలోచన ప్రేరేపిస్తూ ఉంది. ప్రతి సండే ప్రభు చిత్తమైతే మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. వాస్తవానికి మనస్సాక్షి అంటే సరిపోద్ది, కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి జీవితం. ఈ రోజుల్లో అంత్య దినాల్లో ఉన్నామంటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి రుజువు ఏంటంటే, పరిసయ్యుస్ ఎదురు జరుగు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఈ రోజుల్లో పరిస్థితులు, ప్రభావాలు చూస్తున్నప్పుడు ఎవరి జీవితంలో కూడా దేవుడు ఒక మంచి మనస్సాక్షిని పెట్టాడు. ఆ మంచి మనస్సాక్షి ప్రతి మనిషిలోనూ దేవుడు పెట్టాడు. ఆ మనస్సాక్షి ప్రకారంగా మనందరం భూమండలం మీద బ్రతకాలి అనే ఆలోచన చాలామంది గ్రహించేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి నేను గమనిస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, అసలు దేవుడు మనిషికి మనస్సాక్షి పెట్టాడా లేదా అన్నట్టుగా కూడా బ్రతుకుతున్నారు. అసలు ప్రతి మనిషికి మనస్సాక్షి ఉందో లేదో కూడా గుర్తించేటువంటి పరిస్థితులు లేవండి. ఒక అద్భుతమైన విషయం చెప్పనా, దేవుడు మనిషి మనసులో మనస్సాక్షిని గనక పెట్టకపోతే ఈ రోజున ఏ మనుషుడు కూడా తన పాపముల విషయమై పశ్చాత్తాపడేటువంటి జీవితం ఎక్కడా కూడా ఉండదు. అంటే తన స్థితి ఏంటో తెలుసుకునే అవకాశాలు ఉండవు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా గ్రహించండి, అర్థం చేసుకోండి, రాసుకోండి. ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తుంటే
దేవుడు మనలో ఉంచినటువంటి మనస్సాక్షి అసలు ప్రజల్లో ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఎవరు కూడా మనస్సాక్షి గురించిన ఆలోచన భూమండలం మీద అసలు కనబడడం లేదని కూడా చెప్పొచ్చు. ఈ రోజున మన మనస్సాక్షి మనల్ని మోసగించే విధంగా చేసుకునే పరిస్థితులు, మన మనస్సాక్షి అపవిత్రతకు పాపానికి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం కనులారా చూస్తున్నాం. ప్రజల్లో చాలామందికి దేవాది దేవుడు మనలో ఉంచినటువంటి చూడండి ఇన్నర్ మెటీరియల్స్, బహిరంగ కనపడే మెటీరియల్ శరీరం అయితే, ఇన్నర్ మెటీరియల్ వచ్చేపాటికి ఆత్మ. చూడండి, ఆ ఆత్మకు దేవుడిచ్చినటువంటి మంచి గిఫ్ట్ ఏంటంటే మంచి మనస్సాక్షి. చూడండి, ఆత్మకు ఆత్మ ఉంది అంటానికి, ఆత్మకు జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని దేవుడు ఇచ్చి మనకొక మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. ఈ రోజుల్లో మనస్సాక్షి గురించినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఎలాన్ కూర్చో, కర్ర ఇవ్వండమ్మ నాకు. చూడండి, వదిలేండి అమ్మ. కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో భూమండలం మీద పుట్టిన ప్రతి మనుషుని పరీక్షించండి. క్రైస్తవులే కాకుండా, లేకపోతే దేవుని ప్రజలే కాకుండా అన్ని జనుల దగ్గరికి వెళ్ళండి. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనులు కూడా అబద్ధం ఆడడం తప్పండి అని చెప్తాడు. వాళ్ళకి ఎలా తెలుసు అబద్ధం ఆడడం తప్పని? దేవుని ప్రజలకే తెలుసు కదా. అబద్ధం ఆడడం తప్పు అని అన్ని జనులకి ఎలా తెలుసు అంటే, దేవుడు భూమండలం మీద పుట్టిన ప్రతి మనుషునికి మనస్సాక్షి అనేది దేవుడు ఉంచాడు. ఇంతకీ మనస్సాక్షి అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? మనస్సాక్షి అంటే ఏంటి? దానియేలయ్య, మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి ఏం పని చేస్తుంది? ఎన్ని పనులు చేస్తుంది? ఆలోచించండి. మనస్సాక్షి అంటే ఏంటి? చూడండి, మనస్సాక్షి అనేది మన జీవితంలో తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, రైట్ చేస్తున్నా, రాంగ్ చేస్తున్నా తెలియచేసేదే మనస్సాక్షి. గమనించారా? ఇది ప్రతి మనుషునికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప గిఫ్ట్. ఈ మనస్సాక్షి లేకపోతే చూడండి, నీ పాపం ఏంటో నీకు అర్థం కాదు, నువ్వే స్థితిలో ఉన్నావో కూడా నీకు అర్థం కాదు. గమనించారా? ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అన్యజనుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకు కూడా తెలుసు మనస్సాక్షి. వాళ్ళు వెంటనే ఏమంటారంటే, అబద్ధం ఆడడం తప్పు కదండి అంటారు, వ్యభిచారం చేయడం తప్పు కదండి అంటారు. వాళ్ళకి ఎలా తెలుసు అంటే, దేవుడు మన జీవితంలో మంచి మనస్సాక్షిని పెట్టి మంచి చెడులు, రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విషయాలన్నీ కూడా జీవగ్రంథంలో మన మనస్సాక్షిలో రాయించి పెట్టాడు. అందుకనే యోబు పుస్తకాన్ని కనుక మీరు చదివితే, మనస్సాక్షి కాలంలోనే యోబు తన బ్రతుకులో ఎలాంటి కట్టడను కలిగి ఉన్నాడో తెలిసిన? ఎక్కడ ఆ మాటలో, నా కంటితో నేను కన్యకను ఎలా చూతున్నా అని 30
చదవండి. యోబు పుస్తకం 31:1 నుంచి చదవండి నాన్న. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఇప్పుడు చూడండి, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును. ఇప్పుడు గమనించారా నాన్న? కన్యకను నేనెలాగూ చూతును, అలాగు చేసిన ఎడల అలాగున నేను చేసిన ఎడల. పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? గమనించారా? మనస్సాక్షి కాలంలో యోబు మనసు ఎలా పనిచేస్తుందో చూసారా? ఒకసారి ఆలోచించండి. మనస్సాక్షి మనతో మాట్లాడే ఒక వ్యక్తి. అంటే నేను. నీతో మాట్లాడేది ఎవరు చెప్పండి? మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు యోబుతో మాట్లాడుతూ ఉంది మనస్సాక్షి. ఏమని మాట్లాడుతుందో తెలిసిన? నేను కన్యకను ఎలా చూతును. చూసే చూపు గురించి మనస్సాక్షి కాలంలోనే, అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు, వాక్యము ప్రవక్తలు లేనప్పుడు, యోబు మనస్సాక్షి కాలంలోనే తన మనస్సాక్షి ఎంత చక్కగా నడిపించిందో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి? ఒకసారి ఊహించండి. ఈ రోజుల్లో మనిషిలో ఒక మనస్సాక్షి ఉందన్న సంగతి కూడా మనుషులు పూర్తిగా మర్చిపోయారని అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనస్సాక్షి దేవుడు పెట్టినటువంటి, ప్రతి మనిషికి ఇచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్ అండి. అది గనక లేకపోతే మన బ్రతుకులో దిశానిర్దేశం అనేది తెలియదు. మీకు అర్థం కావాలంటే ఒక మాట నేను స్పష్టంగా చెప్తాను, మీకు చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఫ్లైట్ గురించి మీకు తెలుసు కదా. ఫ్లైటు ఆకాశంలోకి ఎగిరిన తర్వాత ఎలా రన్ అవుద్ది చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఒకసారి ఊహించండి. పోనీ కనీసం ఫ్లైట్ ఎలా కంట్రోల్లో నడుస్తుంది? నావిగేషన్ ద్వారా నడుస్తుంది. నావిగేషన్ అంటే అర్థం ఏంటంటే, ఆ నావిగేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ ఫ్లైటు ఎంత స్పీడ్ వెళ్తుందో చెప్తుంది, ఆ ఫ్లైటు ఎంత హైట్లో వెళ్తుందో చెప్తుంది, ఆ ఫ్లైట్కి ముందు వెనక వచ్చేటువంటి ఎదురయ్యే విషయాలన్నీ కూడా ముందుగానే చెబుతుంది. దానినే నావిగేషన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ గనక ఫ్లైట్లో గనక పని చేయకపోతే దాని గమ్యం చేరదు. అంటే అది వెళ్ళవలసిన, ఇండియా నుంచి బయలుదేరి అమెరికా వెళ్ళాలనుకోండి, అది చేరవలసిన గమ్యానికి చేరదు. మధ్యలో అది దానికి ఎదురయ్యేటువంటి కొండలను గొద్దొచ్చు, పర్వతాలను గొద్దొచ్చు, పక్షుల్ని గొద్దొచ్చు, ఎదురుగా వచ్చేటువంటి ఫ్లైట్లను కూడా గొద్దొచ్చు. నావిగేషన్ సిస్టమ్ ఉంటే ఏం చెప్తుందంటే, నీకు దగ్గరగా కొండ అడ్డం వస్తుంది, నీ ఫ్లైట్ని నువ్వు ఇంకా కొంచెం హైట్లో దీన్ని లేపి నడిపించాలి అని ఇండికేషను ఫ్లైట్ నడిపేటువంటి పైలట్కి అందిస్తుంది. ఆ పైలట్ నావిగేషన్ ద్వారా వచ్చే సిగ్నల్ని గమనించి వెంటనే ఆ పైలట్ ఆ ఫ్లైట్కి ఎదురయ్యేటువంటి ప్రమాదాన్ని గుర్తుపట్టి ఆ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఇచ్చేటువంటి ఆ సిగ్నల్స్ని బట్టి పైలట్ జాగ్రత్త పడి నడిపినప్పుడు ఆ ఫ్లైట్ని తన అనుకున్న గమ్యస్థానానికి చేర్చగలుగుతాడు. ఒకవేళ నావిగేషన్ సిస్టమ్ పనిచేయలేదనుకోండి, వాట్ హ్యాపెన్ దేర్?
చెప్పండి, ఏమైపోద్ది? క్రాష్ అవ్వచ్చు, కూలిపోవచ్చు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవచ్చు, ఎంత పెద్ద ప్రమాదమైనా జరగవచ్చు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మన జీవితంలో మనస్సాక్షి అనేది ఎలాంటిదో తెలిసిన? నావిగేషన్ సిస్టమ్ లాంటిది మనస్సాక్షి అనేది. మనస్సాక్షిని బట్టే ఈ నావిగేషన్ సిస్టమ్స్ని కనుగొన్నారు. మనస్సాక్షి ప్రతి మనిషిలోనూ, అన్యజనుడైనా మంచోడైనా చెడ్డోడైనా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవాది దేవుడు ఒక మంచి గిఫ్ట్ లాగా, నావిగేషన్ సిస్టమ్ లాగా మంచి మనస్సాక్షిని మనలో పెట్టాడు. ఇప్పుడు చూడండి, మనలో ఏదైనా అబద్ధం ఆడినప్పుడు వెంటనే ఆ ఆలోచన వచ్చేటప్పుడే మనస్సాక్షి ఏం చేస్తుంది? బాబు జాషువా, నీ ఆలోచన కొంచెం కంట్రోల్లో పెట్టుకోకపోతే నీ తెపాళ మాడిపోద్దని చెప్పుద్ది. అవునా కాదా? అంతేనా కార్తీకయ్య అంతేనా? ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను పిలిచి మందు తాగుదాం రా అని పిలిచారనుకో, లేకపోతే సిగరెట్ తాగుదాం రా అని పిలిచారనుకో. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ కొండపల్లి కిల్లాకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నన్ను అలానే పిలిచారు. రేయ్ రారా అనేవాడు. నేను ఒక్కడనే అక్కడ డిగ్రీలో అందరూ, కాలేజీలో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఆటలాడుతుంటే నేను ఒక్కడనే ఓ చెట్టు కిందకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఒరేయ్ వచ్చాడు రా భక్తుడు, వీడు ఎవళ్ళోనూ కలవడరా అని ఎగతాళి చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకంటూ ఒక మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞను ఎరిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం గమనించినట్లయితే, కార్తీక్ నీ ఫ్రెండ్స్ వచ్చి రమ్మని పిలిస్తే నీ మనస్సాక్షికి దేవుని యొక్క కట్టడ తెలిస్తే, దేవుని యొక్క ఆజ్ఞ తెలిస్తే నువ్వు వెళతావా? అంటే నిన్ను కాపాడేదేంటి? ఫ్లైట్ను కాపాడేది నావిగేషన్ సిస్టమ్ అయితే, మనిషిని కాపాడేది ఏ సిస్టమ్? మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అనేటువంటి సిస్టమ్. మంచి అనే మాట సృష్టి ప్రారంభానికి ముందుగా ప్రారంభించబడిన దేవుని ఆలోచనే మంచి అనేది. చూడండి, ప్రపంచంలో దేవుడు ఏ వస్తువును తయారు చేసినా ఇది తన పిల్లలకు మంచిది అని ఆలోచించాడు. అని ఇప్పుడు మంచిది, మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? దేవుని వలన ప్రతి మనిషికి అనుగ్రహించబడిందే మంచి మనస్సాక్షి. గమనించారా? నాకు అనిపిస్తుంది ఈ మంచి మనస్సాక్షి గురించి ప్రతి సండే చెప్పాలని నాకైతే ఆలోచన పుట్టింది. కీర్తనలు కూడా నేర్చుకుందాం, అదేమీ ఆపాల్సిన పని లేదు. నాకు తెలిసి పోయిన జూలై నెలలోనో ఏమో కీర్తనల పుస్తకం స్టార్ట్ చేశాం. అది కూడా జాషువా పుణ్యమా అంట. మా జాషువా అడిగాడు, అయ్యగారు కీర్తనలు అన్నీ బాగానే అర్థమైనట్టుగా ఉంటుంది కానీ ఎక్కడో తేడాగా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అయితే రేపే కీర్తనల పుస్తకం స్టార్ట్ చేస్తానని ఒక్కొక్క అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించాను. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? చాలా చెప్పి ఉంటాను కదా, ఓ 10-15 చెప్పి ఉంటాను సుమారుగా. అంతేలేండి, సంవత్సరం పట్టింది ఒక 15 కీర్తనల దాకా చెప్పాలంటే. అది కూడా పరిగెత్తితే సంవత్సరం పట్టింది. పైపెచ్చు శుద్ధీకరణ కోటాల్లో 3 సెక్షన్లు కీర్తనలే, ఎవ్రీ సండే కీర్తనలే. సో ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు ఒక 10-15 చెప్పుంటాను. లెక్క పెడితే మరి 10 కూడా అవుతాయో లేదో నాకు గుర్తులేదు బాగా. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు చూడండి, మనస్సాక్షి గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, మనస్సాక్షి ఒక మనిషి జీవితంలో ఎంత మేలు చేస్తుందో చూడండి. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు మన బ్రతుకులో అపరాధ భావం ఏంటో తెలుసుద్ది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అపరాధ భావాన్ని తెలియచేసేదే మనస్సాక్షి. నీ అపరాధాలన్నీ కూడా తప్ప రైటా, నువ్వేం చేస్తున్నావో చెప్పేదే మనస్సాక్షి. ఇప్పుడు చూడండి, మనస్సాక్షిని గురించినటువంటి కాలాల్లో పరిశుద్ధులు ఎలాంటి జీవితం వాళ్ళు చేశారో జీవగ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఈ రోజున దేవుడిచ్చిన మనస్సాక్షి మన బ్రతుకులో ఉన్న అపరాధ భావాలన్నిటినీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. పింకి తల్లి, మానవ 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 మానవుడా మానవ, బాగుంది కదా. గోళ్ళు దెయ్యాలు ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి. అదొక ప్రత్యేకమైన దెయ్యం. మరి వాక్యం వింటారో లేదో కూడా నాకు తెలియదు. మరి ఏమో, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి అప్పగించటమే. అంతేనా కార్తీక్? నీ మనస్సాక్షి ఇక్కడే ఉంటుంది, కానీ మిలిటరీలో డ్రిల్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. అంతేనయ్యా? మిలిటరీలో కవాతు చేస్తున్నట్టు ఉంటుందా? ఏయ్యా, అవునా? మన కృపారాజుకి అయితే ఆపరేషన్ థియేటర్లో మొత్తెక్కెత్తినట్టు ఉంటుంది. ఇక్కడే ఉంటాడు, కళ్ళ ముందల హాస్పిటల్లో పేషెంట్ పడుకొని ఉంటాడు. ఈయన ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో చూసుకొని జాగ్రత్తగా డాక్టర్ చెప్పినట్టుగా ఇస్తూ ఉంటాడు. అది కళ్ళల్లో కనపడతా ఉంటుంది. అంతేనయ్యా? దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి అసలు మానటం తెలియదండి మా కృపారాజుకి. ఇప్పుడు చూడండి, నేను ఈ మాట అన్నాను కదా, నిజమే కదా అనుకోదు మనసు. మనసు ఎంత ముదిరిపోయిన టెంకో తెలుసా? అదేమంటుందో తెలిసిన, ఇంతమందిలో సంఘం అందరం ముందల పాస్టర్ గారు చూడు నిన్నట్టే ఎక్కుతున్నాడు, ఇక ఎందుకురా మా అనేక గుడికి పిచ్చోడా. అదే నీకు ఐస్ క్రీమ్ లాలీపాపులు ఇచ్చి చక్కగా చీకుతూ ఆనందంగా కళ్ళలో తేలి ఆడుతూ నువ్వు విన్నా వినకపోయినా హల్లెలూయా దేవుడు నిన్ను దీవించును గాక అనగానే ఆనందపడతారు. చూసారా? ఆ 2 దూతలు ఎదరకు జరగపోయారా? జరగండి, ఎదరకు జరగండి. సరేలే, ఓకే, కూర్చోండి, చాలే, రైట్. ఇప్పుడు మనసు ఏమనిపిస్తుంది? దిద్దుబాటు చేసుకోవడానికి బదులుగా ఈ పాస్టర్ గారు ఏంటి మమ్మల్ని ఇలా తిడతాడు పబ్లిక్గా? అవునా? పబ్లిక్గా నిన్ను అంటనే ఉన్నాయి కానీ లైవ్లో ఉండేవాళ్ళు చాలామంది ఒళ్ళు కదిలిపోతూ ఉంటుంది, మైండ్ కదిలిపోతూ ఉంటుంది. రేపొద్దున ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది, ఎంతోమందిని దర్శిస్తుంది. ఎవరైనా దేవుని వాక్యం మాట్లాడితే మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎవడైనా చెయ్యాలి, అది రూల్. దేవుని వాక్యం ఎందుకు మనిషితో మాట్లాడిద్ది అంటే మనకున్న లోపాన్ని ప్రతిరోజు దిద్దుతుంది. వాస్తవంగా మీరు ప్రతిరోజు వచ్చే పిల్లల ప్రతిరోజు రమ్మంటే నాకు మెంటల్ వచ్చింది అనుకుంటారు. నిజంగా మరి ఏమో, నేనేం అనలేకపోతున్నా. ఏమంటే ఏం జరుగుద్దో అర్థం కావట్లే. మనస్సాక్షి గురించినటువంటి ఆలోచన ఎవరికీ లేదండి. నేను అనుకుంటున్నాను ఈ రోజుల్లో అసలు మనస్సాక్షి అనేది ఎప్పుడో చచ్చిపోయింది. మనుషుల్లో మనస్సాక్షి పనిచేయట్లే. ఇప్పుడు ఒక విషయం చెప్పనా నేను? మన మనస్సాక్షి మనల్ని నెంబర్ 1గా మోసం చేసే పెద్ద కిలాడి దొంగగా మార్చబడింది. ఎందుకో తెలిసినా? నువ్వు చూడండి, నీతో నీకు ఆలోచన పుట్టేటప్పుడే నీ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, నీకు ఆలోచన పుట్టేటప్పుడే నీ మనస్సాక్షి మాట్లాడిద్ది నీతో. ఏం పని పట్టలేదా? ఎందుక నీకు అబద్ధాలు?
ఎందుకట్ట ఆలోచిస్తున్నావు? నోరు మూసుకొని అటు ఇవ్వక అంటదా లేదా? నీ మనస్సాక్షితో నువ్వేమంటావు? నోరు ముయ్యవే మనస్సాక్షి. ఏంది నువ్వు చెప్పేది? నాకు తెలియదు అనుకున్నావా? మోయ్ అంటావా లేదా? అని ఏం చేస్తాం? తొక్కేస్తాం, అణిచేస్తాం. ఇక ప్రతిసారి నిన్ను గద్దించేది కాస్త ఇక అది స్పందించటం మానేస్తుంది. మనస్సాక్షి నీతో మాట్లాడడం మానేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నా దానికి కుష్టివ్యాధి వచ్చినట్టుగా చలనం ఉండకుండా మౌనంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? రోజు నీ మనస్సాక్షిని తొక్కేస్తుంటే నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలు నీ మనస్సాక్షిని తొక్కేస్తే నీ తప్పుని చెప్పేవాడు ఎవడుంటాడండి? జాషువా, నీ తప్పుని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా? ఇసాకు దొరగారు తమరు తప్పుల్ని చెప్పేది ఎవరైనా ఉంటారా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనస్సాక్షి కనుక లేదన్నట్టుగా బ్రతికితే వాడొక వేషధార అయిపోతాడు. మనస్సాక్షి లేదన్నట్టుగా బ్రతికితే ఒక మృగం అయిపోతాడు. చూడండి, చాలామంది జీవితాల్లో ఎరా నువ్వు మనిషివా మృగంరా అంటారు. అంటే అర్థం ఏంటి? కనీసం నీ మనస్సాక్షి కూడా నిన్ను గద్దించేటప్పుడు నీకు బుద్ధి చెప్పి, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ఇతరులను ఆశిస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, అది మంచిది కాదు అని నీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు దినాలు గడిచే కొద్దిగా నీ మనస్సాక్షి నువ్వేం చేస్తూ ఉంటావు తెలిసినా? ఏం చేస్తూ ఉంటావు? అణిచివేస్తూ ఉంటావు. ఇప్పుడు చూడండి, నీ తప్పులు ఒప్పులు, నీ రైటు రాంగు చెప్పే మనస్సాక్షి అణిచివేయబడితే నువ్వు ఎలా తయారవుతావు తెలిసినా? క్రూర మృగమైపోతావు. చూడండి, ప్రతి చిన్న ఆలోచనకి నువ్వు బెదిరిపోతూ ఉంటావు. చూడండి, క్రూర మృగంగా తయారయ్యే మనస్సాక్షికి ముందల ప్రతి చిన్నదానికి నీ మనసు భయపడతా ఉంటుంది, నీ మనసు చెల్లించిపోతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఏం జరిగిద్దో, ఏమవుద్దో. ఎప్పుడైతే నీ మనసులో ఎక్కువ కంగారు పడుతూ ఉంటావో, ఆలోచన పెరుగుతూ ఉంటుందో, అప్పుడు నీ మనస్సాక్షి రాబోయే దినాల్లో నీ తప్పు ఒప్పులు చెప్పకుండా అణిచివేయబడుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. గమనించారా? ఎప్పుడైతే నీ మనస్సాక్షికి స్పర్శ ఉండదో, ఆలోచన ఉండదో, అప్పుడేం జరుగుతుంది తెలిసినా? నువ్వు ఒక క్రూర మృగంలాగా తయారవుతావు. నీతోటి మనుషుల్ని చంపేసేటువంటి ఒక వ్యక్తిలాగా నువ్వు తయారవుతావు. అందుకనే దేవుడు మన కొరకు, మన సేఫ్టీ కొరకు, అందుకనే నేను ఒక గిఫ్ట్ అన్నాను. నువ్వు కష్టపడకుండా, నీకు ఆలోచన లేకుండా దేవుడు ఉచితంగా ఇచ్చిందే గిఫ్ట్. అది నీ అవసరాన్ని ఎరిగి ఇస్తూ ఉంటారు గిఫ్ట్. చూడండి, బిడ్డలు పుట్టారనుకోండి, పిల్లలకి చాలామంది వచ్చేటప్పుడు చుట్టాలు బంధువులు ఏదో ఒక డ్రెస్సో లేకపోతే పిల్లలకు ఒక ఆట వస్తువులో తెస్తారు. ఎందుకో తెలిసిన? అది వాళ్ళకి అవసరం అని వాళ్ళు ముందుగా గుర్తెరిగి ఉంటారు. దేవుడు కూడా నీకు నాకు మనస్సాక్షి ఎంత అవసరమో దేవుడు గుర్తెరిగి ఆయన మంచి చెడులు తెలుసుకోవడానికి దేవుడు ముందుగా ఆయన మంచి మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మనస్సాక్షి లేకపోతే మృగానికి మనకి తేడా ఏమీ ఉండదు. చూసారా, వినుకొండలో ఒక పార్టీ తగాదల్లో ఒక యవ్వనస్తుడండి, 25 years, వాళ్ళ అబ్బాయి అంట వాళ్ళ తల్లిగారికి కాళ్ళు ఒత్తుతూ ఉంటాడంట. సాయంత్రం పూట అమ్మ నిద్రపోయిందాకా కాళ్ళు ఒత్తుతూ ఉంటాడంట.
వాళ్ళ తల్లిగారు ఏడుస్తూ చెప్తుంది, అయ్యా ఈరోజు నా కొడుకు రాజకీయాల కోసం నరికి చంపేశారయ్యా. నరికేటప్పుడు ఆ యవనస్తుడు, ఒరేయ్ నన్ను చంపొద్దురా, అలా చేయొద్దురా, ఆగండ్రా ఆగండ్రా అని అరుస్తున్నాడంటే. ఆ కత్తి అంటండి ఎముకలను కూడా తెగ నరికే అంత షార్ప్గా ఉందంటండి. ఒక్కసారి ఆ కత్తితో విసిరితే 2 చేతులు అరచేతులు 2 ఒక్కసారి 2 ముక్కలుగా నరకబడిపోయిందంటండి. ఆ కత్తి మెడ మీద నరికితే స్పర్శ తెలియక నన్ను కొట్టొద్దు అంటున్నాడంటండి, కేకలేస్తున్నాడంట. చూడండి, మనిషి మృగంలాగా మారిపోతే, నీ మనస్సాక్షి గనుక నీ తప్పును చెప్పకపోతే, నీ లోపాన్ని గనుక చెప్పకపోతే, ఈ రోజున మనుషులందరూ ఒక మృగం కంటే దారుణంగా తయారయ్యేవాళ్ళు. గమనించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నీ మనస్సాక్షిని దేవుని వాక్యం చేత నింపేవా? మంచి మనస్సాక్షి. ఈరోజు నేను ఉదయకాలంలో ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు. జాషువాకు ఫోన్ చేసి మనస్సాక్షి అనే పదాన్ని నేను ధ్యానం చేశానుగా, కానీ మంచి మనస్సాక్షి అని పెట్టడానికి జాషువాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అయ్యా మెసేజ్ పెట్టు, ఈరోజు టాపిక్ మంచి మనస్సాక్షి గురించి ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. మంచి మనస్సాక్షి అనేది, మంచి అనేది ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు ప్రారంభించాడు. ఆయన ఏది చేసినా మంచిది మంచిది. చూడండి, ఇప్పుడు మన బ్రతుకులో మనల్ని నిత్యము కాపాడేది ఏంటో తెలిసిన మంచి మనస్సాక్షి. ఇప్పుడు చూడండి, మనలందరినీ కూడా నెంబర్ 1గా మోసం చేసేది కూడా మనకున్న మనస్సాక్షి. చూడండి, ఉదాహరణకి అమెరికాలో సినిమా చూడడం తప్పేం కాదండి. వాళ్ళ దేశంలో సినిమా చూడడం తప్పేం కాదు, ఆల్కహాల్ మందు తాగటం తప్పేం కాదు. వాళ్ళ కంట్రీలో అది చాలా సర్వసాధారణం, దాన్ని తప్పుగా ఎంచరు. కానీ ఇదే ఇండియాలో, భారతదేశంలో అయితే నువ్వు సినిమా చూసినా తప్పే అని చెప్తారు. అంటే మనస్సాక్షి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, మనలో ఉన్న మనస్సాక్షి కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్నటువంటి మనస్సాక్షి వారితో, తన పొరుగు వారితో, తనతో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది, ఒక్కొక్క రకంగా ప్రేరేపిస్తుంది, ఒక్కొక్క రకంగా నడిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనస్సాక్షి ఈ రోజుల్లో మనలను మనమే మోసపరుచుకునే విధంగా దాన్ని మలుచుకున్నాం. ఇప్పుడు చూడండి, నీ మనస్సాక్షి ఈరోజు ఆదివారం దేవుడు నాతో మాట్లాడతాడు, నా బ్రతుకు మార్చడానికి దేవుడు నా కొరకు దిగివచ్చి తన సేవకుల్లో నుండి దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఆలోచన నీకుండదు. కారణం ఏంటి? నీ మనస్సాక్షికి అది తప్పుగా అనిపించదు. కానీ ఆదిమ అపోస్తులు ప్రతిదినము సంఘము కలిసి వాళ్ళు సహవాసం చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. చదవండి ఆ మాట కూడా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 30 ఎక్కడి నుంచి నాన్న? 40 నుంచా? చదవండి నాన్న. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి సహవాసమందును. ఎక్కడది? 42వ. కంటిన్యూ చేయి, 40 నుంచి కంటిన్యూ చేయి.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, చూడండి, మీరందరూ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించుగా 3,000 మంది చేర్చబడిరి. చూసారండి, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నడకంతా ఎలా సాధ్యమైంది చెప్పండి? ఈ నడకంతా ఎలా వచ్చింది వాళ్ళలోకి అంటే, అనుదినం ఉపదేశం వింటూ, అనుదినం సహవాసం చేస్తూ, అనుదినం ప్రార్థన చేస్తూ, అనుదినం పరిశుద్ధపరుచుకుంటూ, శుద్ధీకరించుకుంటూ వాళ్ళు ఈ రకమైనటువంటి జీవితం చేయడానికి గల కారణం ఏంటంటే, అపోస్తులు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు వాక్యానికి తమ మనసులో చోటిచ్చారు. ఇప్పుడు చూడండి, మన మనస్సాక్షి వాక్యము రెండు కలిసినప్పుడు మనస్సాక్షిని వాక్యము ఎలా నడిపించిందో చూసారా? ఎలా నడిపించింది? మంచి మనస్సాక్షిని ఇచ్చింది. ఈ మంచి మనస్సాక్షి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసునా? దేవుని యొక్క వాక్యం వినటానికి, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి, పరిశుద్ధులతో కలిసి ప్రార్థించడానికి. ఇప్పుడు నేను మిమ్మల్ని రోజు సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు 1 గంట రమ్మంటాను, వస్తారండి? మాకు కుదరదనే వాళ్ళు ఒకళ్ళు, రోజు భక్తి చేయాలనే వాళ్ళు ఒకళ్ళు, అంత అవసరం అంటావా అనే వాళ్ళు ఒకళ్ళు. చూడండి, మంచి మనస్సాక్షి ఎప్పుడవుతుందంటే 66 పుస్తకాల్లో ఉన్న సంగతులన్నీ నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు నీ మనస్సాక్షి నీకు మంచి గైడెన్స్ ఇస్తుంది. నీ మనస్సాక్షి నీకు ఆలోచనకర్తగా ఉండి నిన్ను చక్కగా నడిపిస్తుంది. ఇప్పుడు 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క నోటి మాటలు నీ మనసును శుద్ధి చేస్తుంది, నీ మనసుకు స్వస్థతనిస్తుంది, నీకు మంచి మనస్సాక్షినిచ్చి నిన్ను సత్ప్రవర్తనలో నిన్ను నడిపిస్తుంది, నిన్ను యోగ్యునిగా చేస్తుంది, నిన్ను నీతిమంతునిగా చేస్తుంది, నీ మనస్సును పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేసి నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుంది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ మనస్సాక్షికి వాక్యం జోడి కుదిరితే నువ్వు అయాం అనేటువంటి నువ్వు, నీ మనస్సాక్షి, దేవుని యొక్క వాక్యం కలిసినప్పుడు దేవుని యొక్క వాక్యం నిన్ను నీ మనస్సాక్షిని ఆయన చిత్తానుసారంగా నిన్ను స్థిరపరిచి ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తుంది. చూడండి, ఆదిమ సంఘంలో ప్రారంభంలో ప్రజలు వాక్యం విన్నప్పుడు వాళ్ళని దేవుని యొక్క వాక్యం వాళ్ళ మనస్సాక్షిని ఎక్కడికి నడిపించింది చెప్పండి? ఈరోజు నువ్వు మానొద్దమ్మా, నువ్వు దేవుని సహవాసాన్ని మానొద్దు, నీ ఇంట్లో వాళ్ళకు శ్రమ కలిగితే పారిపోతున్నావు. ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ అంటే మందిరాన్ని వదిలిపెట్టి పారిపోతున్నావు. నీకు మనస్సాక్షి ఉందా? నీ మనస్సాక్షిని మార్చుకోమని దైవజనుడు గద్దించి బుద్ధి చెప్పి సరిచేస్తే, ఏంటయ్యా నువ్వు అట్లా చెబితే ఎవడు రాడు, రాకపోతే మానేయండి, ఎవడేం చేస్తాడు? నీ మనస్సాక్షిని శుద్ధి చేసే వాక్యం ఇది. నీ మనస్సాక్షిని కంట్రోల్లో పెట్టి నిన్ను ఎప్పటికప్పుడు నువ్వు ఒక క్రూర మృగంగా మారకుండా నిన్ను కాపాడేది నీకు దేవుడిచ్చిన మనస్సాక్షి. ఈ రోజున ఈ మనస్సాక్షిని దేవుని వాక్యము చేత నింపబడి పరిశుద్ధులు దైవజనులు అంటే ఏంటో తెలిసిన, ఖండించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, సరిచేసేవాళ్ళు. ఆలోచించారా? అంటే ఇప్పుడు
దైవజనుడు సంఘ బిడ్డలను ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు, ఏమాత్రం కూడా గద్దించకూడదు. అంతేనా కృపారాజ్? నిన్ను గద్దించకూడదు. ఏం చేయాలా? నీకు ఐస్ క్రీమ్ మాటలు చెప్పాలి. పర్వాలేదు బ్రదర్, నువ్వు ఎలాగున్నా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు, హల్లెలూయా. నేను గనక ప్రార్థన చేశానంటే నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల పరలోకంలో ఉంటావు. అవునా? ఎవరు చెప్పారు నాన్న? అందుకనే మొదటి యోహాను పత్రికలో చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి నాన్న. చిన్నపిల్లలారా, అబ్బా, ఓ ఈ చిన్నపిల్లలారా, ఎవరెవరిని అంటున్నారండి? ఒక అపోస్తలుడైనటువంటి యోహాను సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? చిన్నపిల్లలారా. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనమందరం కూడా సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు హృదయము కంటే అధికుడై. ఇప్పుడు చూడండి, హృదయం అనే భాష పాత నిబంధనలో ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధనలో మనస్సాక్షి అని రాయబడింది. ఇంచుమించుగా కొత్త నిబంధనలో 30 సార్లు పైన ఇంచుమించుగా కొత్త నిబంధనలో మనస్సాక్షి అనే పదం రాయబడింది. పాత నిబంధనలో ఈ మనస్సాక్షికి ఏమని పేరంటే హృదయం అని పేరు. పాత నిబంధనలో గుర్తుపట్టారా? కొత్త నిబంధనలో అన్నిటికంటే అందరికంటే అపోస్తలుడైన పౌలు మనస్సాక్షి గురించి బాగా ఎరిగినవాడు అపోస్తలుడైన పౌలు. మన మనస్సాక్షి గురించి చాలా ఎక్కువగా బోధించినటువంటి వ్యక్తి కూడా అపోస్తలుడైన పౌలే. చూడండి, కొత్త నిబంధనలో మనస్సాక్షి గురించి సంపూర్ణంగా ఎరిగి ప్రవర్తించిన వాడు కూడా అపోస్తలుడైన పౌలే. అందుకనే అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికల్లో మరి ఎక్కువగా ప్రస్తావించి రాసినటువంటి సంగతులు మనస్సాక్షి గురించి రాశాడు పౌలు. ఒక్కొక్క మాటను మనం గనుక ధ్యానం చేయడం ప్రారంభం ఇస్తే మనస్సాక్షి గురించినటువంటి సంగతులు జీవ గ్రంథంలో చాలా ఎక్కువగా బోధించడం జరిగింది. నిజంగండి, నాకు అనిపిస్తుంది ఈ సండే నుంచి ప్రతి సండే మనస్సాక్షి గురించి బోధించాలని నాకు నిజంగా ఉదయకాలంలో 5:30 తర్వాత నా మనసు స్థిరపడింది. అసలు మనస్సాక్షే లేకపోతే నీ తప్పు ఒప్పులను పరీక్షించుకొని తెలుసుకునే అవకాశం నీకు ఉండదండి. గుర్తించావా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఆ మాట చదవండి నాన్న, కంటిన్యూ చేయనా? మొదటి యోహాను పత్రిక 3:19 కంటిన్యూ చేయండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. చూడండి, దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మంచి మనస్సాక్షికి దేవుడు అనే పదానికి తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడు చూడండి, నీలో అబద్ధం ఆడని ఆలోచన వచ్చింది అనుకోండి, వచ్చిన వెంటనే మనస్సాక్షి ఏమంటుంది? ఆగు 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 ఆగు. ఆలోచన పుట్టినప్పుడే కంట్రోల్లో, మనసుకి ఏదో భవిష్యత్తు మొత్తం తెలిసినట్టుగా టపామని వచ్చి వెంటనే ఏంట్రా అబద్ధం ఆడటం తప్పు కదో అంటది వెంటనే వచ్చి. దానికి ఎలా తెలుసండి? నేను చెప్పనా? దేవునికి కనుక భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా తెలుసో మన మనస్సాక్షికి కూడా అలా తెలుసండి. నువ్వు ఆలోచించేటప్పుడే నీ ఆలోచనలో ఎంత ప్రమాదం జరగబోతుందో వెంటనే మనస్సాక్షి వచ్చి చెప్పింది, బోధ చేస్తుంది. ఇదిగో నువ్వు ఇలా అబద్ధం ఆడావు, రేపొద్దు నువ్వు దొరికితే నువ్వేమవుతావు ఒకసారి ఆలోచించు అంటది. మనం ఏం చేస్తాం తెలుసునా? మనస్సాక్షి నాకు తెలిసిన నువ్వు ఆగా అని అణిచేస్తాం. అంతేనండి రాయప్ప గారు. పాపం చేయొద్దని ఎన్నోసార్లు మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు మన మనస్సాక్షిని కూడా ఎదురు గద్దిస్తాం. ఆగా, నీకేం తెలుసు? ఎట్టు అబద్ధం ఆడిపోతే నిప్పు పెట్టకపోతే ఎట్టా
మా అబ్బాయిని ఎట్ట కాపాడుకుంటా, నా పిల్లోడిని ఎట్ట కాపాడుకుంటా, నా కూతుర్ని ఎట్ట కాపాడుకుంటా, నా భర్తను ఎట్ట కాపాడుకుంటా, నా భార్యని ఎట్ట కాపాడుకుంటా, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటా. అవునా? నీ మనస్సాక్షి కంటే కూడా దేవుడంట అధికుడు అని రాయబడింది. కొట్టు, చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీకున్న మనస్సాక్షి కంటే నా ప్రభు అధికుడు, సమస్తమును ఎరిగినవాడు. నీలో తలంపు పుట్టక మునిపే నువ్వేం చేయబోతున్నావు, నీ నోటి వెంట మాట రాక మునిపే నీ మనస్సాక్షి ద్వారా దేవుడు నిన్ను గద్దించేటువంటి వాడు ఆయన అండి. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తున్నప్పుడు సరి చేసుకోవలసింది పోయి అలిగి దేవుని సన్నిధిని మానేస్తాడండి ఎవడన్నా? అదొక గుంపు. నీ వెండి బంగారం గురించి నేను గనక మాట్లాడకుండా నీకు ఐస్ క్రీమ్ మాటలు చెప్పి నువ్వు ఎట్ట బతికినా పర్వాలేదు, వాక్యం ఖండించినప్పుడు నేను ఖండించకుండా నీకు ఐస్ క్రీమ్ మాటలు చెప్తే నా దగ్గర 1000 మంది ప్రజలు ఉంటారండి, 100 మంది ప్రజలు వస్తారు. ఇప్పటికే సిగ్గు శరం సీవు నెత్తులు లేకుండా వెండి బంగారాల చేత నువ్వు తుప్పుబట్టి నీ మీద సాక్ష్యం చెప్పి నీ శరీరాన్ని తినేసి అగ్నికి అప్పగిస్తుంది అన్నా కూడా ఏమాత్రం నీకు మనస్సాక్షి లేకుండా బతుకు. దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడినా కూడా గ్రహించేవాళ్ళు లేరండి. శరీరానికి విలువిచ్చి పులిసిన పిండిలాగా నీ మనస్సాక్షిని అణిచివేసుకొని చివరికి నువ్వేమవుతావు తెలిసిన? నీ తప్పును చెప్పి నిన్ను గద్దించే మనస్సాక్షి మాట వినకపోతే నీ బ్రతుకులో నిత్యము కన్నీళ్ళే ఉంటాయి. ఇప్పటికే చాలామంది మనస్సాక్షి చెప్పినా కూడా మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళ బతుకులో కన్నీళ్ళు, వాళ్ళ జీవితం కన్నీళ్లతోనే ముగించబడిద్దండి. ఏడ్చి ఏడ్చి చచ్చిపోతారు అంతే. నీ మనస్సాక్షి నిన్ను తప్పు త్రోవలో నడిపించి, నీ మనస్సాక్షి నిన్ను మోసం చేసిన, నీ మనసుకి ఏమాత్రం కూడా చలనం లేకుండా ఒక కుష్టివ్యాధి కంటే దారుణంగా నీ మనసు వాత వేయబడిన మనస్సాక్షి అని రాశాడండి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు ఏ వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నా నీ మనసుకు ఒక కుష్టివ్యాధిలాగా వచ్చి నీ మనస్సాక్షి నీకేమాత్రం స్పందించకుండా నువ్వేం చేసినా పర్వాలేదు అంటది. ఏమండి, అబద్ధీకుడు నరకంలో ఉంటాడంటే అబద్ధం లేని బ్రతుకు ఎలా చేయాలో ఎప్పుడన్నా అడిగావా దైవజనుని? అవిశ్వాసి నరకంలో ఉంటాడంటే ఎప్పుడైనా అడిగావా దైవజనుని? అవిశ్వాసం లేని జీవితం నేను ఎలా చేయాలయ్యా అని నీ బిడ్డలు అడిగారు ఎప్పుడైనా? నీ పిల్లలకు తెలుసా జ్ఞానం? అమ్మా నువ్వేం చదువుతావు? నేను డాక్టర్ అవుతా. అవునా? ఇక చూడండి, తల్లిదండ్రులు ముసుకేసుకొని ప్రభువా నా పిల్లలు డాక్టర్ అవ్వాలి ప్రభువా. అంతేనా కార్తీక్? అంతేనయ్యా? నేను మిలిటరీ ఏంటిదయ్యా, నేను మిలిటరీ కమాండర్ అవ్వాలి ప్రభువా. అవునా? తప్పని నేను అంటలేదండి, మంచిదే. నేనేమంటున్నాను తెలిసిన? 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నీ మనసుకు నింపితే నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయి నీకు చక్కటి మార్గంలో నిన్ను నడిపించే మంచి బోధకుడిగా నీ మనస్సాక్షి మంచి బోధకుడిగా ఉంటాడు. కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూద్దామండి, ప్రతి వారం మనస్సాక్షి ఎంతకాలం దేవుడు నడిపిస్తాడో అంతకాలం బోధ చేయాలనిపిస్తుందండి. జీవగ్రంథంలో రాయబడిన ఒక్కొక్క మాటను నేను ధ్యానం చేయడానికి నా శరీరం అసలు ఉడికిపోయిందండి. నేను 4 పేజీల పైన రాసా, 5 పేజీలు రాసా. 5 పేజీల్లో ఒక అర పేజీ కూడా చెప్పలా, అరమొక్క కూడా చెప్పలా, ఇంకా ఓపెన్ చేయలే. బుర్ర అప్పటికే పైపోయింది, ఈటెక్కిపోయి ఇవాళ అసలు కదలలేకపోయా. ఇవాళ కొంచెం లేటుగా లేచారు, 4 నుంచి కూర్చుంటే ఇక వల్లగాల. మరి ఎప్పుడు అవుతాయో నాకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక మనస్సాక్షిని ఎలా పనిచేస్తుందో చూడండి. దేవుడు నీకు ఇచ్చిన మంచి మనస్సాక్షి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు యోబు పుస్తకంలో చదివాం కదా, అక్కడ కంటిన్యూ చేయనా?
అలాగు చేసిన ఎడల అలాగున చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? మళ్ళీ ఒకసారి చదువునానా నేను స్పష్టంగా. నేను నా కన్నులతో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. 31 యోబు పుస్తకం 31 మొదటి వచనం నుండి చదువుతున్నానండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. కన్యకను నేను ఎలాగు చూచుదును. ఇప్పుడు నిబంధన చేసుకోవడానికంట అక్కడ షరతు ఏం పెడుతున్నాడు తెలిసిన? కన్యకను చూడకూడదనే షరతు ఎక్కడిది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడండి? యోబుకి ఎవరు చెప్పారు? మనస్సాక్షి ద్వారా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనస్సాక్షి పెట్టడం యోబుకి ఎంత క్షేమస్థితి అంటావు? ఏమండి? ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలు ఏమని చెప్తున్నాడు? పోనీ పాత నిబంధనలు కాసేపు పక్కన పెడదాం. కొత్త నిబంధనలు ఏమని చెప్తున్నాడు? నీ పొరుగువారిని మోహపు చూపుతో చూసిన ఎడల ఆ క్షణమందే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినడు అవుతావు అని చెప్పేశాడా లేదా? ఇప్పుడు ఎంత కఠినంగా ఉంది చెప్పండి. ఇది తప్పు అనేటువంటి సంగతి నీ మనస్సాక్షి కనుక నీకు బోధించకపోతే నీ పరిస్థితి ఏంటో తెలిసిన? నువ్వు డైరెక్ట్గా ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతావు. ఏమాత్రం అవకాశం లేదండి. ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను కొంచెం మిమ్మల్ని బతిలాడుకుంటాను. చూడండి, మనస్సాక్షి కాలంలో ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, ప్రవక్తలు లేరు, ఎవరూ లేరు. కానీ యోబు ఎలాగున్నాడు చెప్పండి? యోబుకి ఎవరు బోధించారు చెప్పండి? అంటే మనస్సాక్షి కాలంలో యోబుని ఎంత కంట్రోల్లో పెడుతుందో చూడండి మనసు. నేను అడుగుతున్నాను, ఈ కాలంలో ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు జీవగ్రంథంలో, దేవుడు మన కొరకు ఇచ్చిన జీవగ్రంథంలో ఒక పొల్లు సున్నా కూడా పోనటువంటి, భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోనటువంటి వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు మనస్సాక్షి ఉందండి? మనస్సాక్షి కాలంలో వాక్యం లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు, ప్రవక్తలు, దైవజనులు లేనప్పుడు ఆయన్ని, యోబుని ఎలా మనస్సాక్షి కాపాడింది? దేవుని యొక్క తీర్పు నుండి యోబును మనస్సాక్షి ఎలా కాపాడింది? నేను అడుగుతున్నాను. యోబును కాపాడినటువంటి ఆ మనస్సాక్షి ఈ రోజున మనకి వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, వీళ్ళందరూ దేవుని యొక్క వాక్యం ఉంది. ఇంతమంది ఉండి నీకు వాక్యాన్ని బోధిస్తుంటే నీ మనస్సాక్షి ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, యోబుకున్నది మంచి మనస్సాక్షి అండి. ఇప్పుడు మనకున్న మనస్సాక్షి ఎలాంటిది? నీ మనసు ఏది కోరుకుంటే దానితో పొరలాలని తిరుగుతున్నావు. నీ మనసు అందంగా ఉండాలని కోరుకుంటే అందం కోసం చెవులకు బొక్కలు పడిపోతున్నావు, అందం కోసం ముక్కులకు బొక్కలు పడిపోతున్నావు, అందం కోసం చేతులు గాజులు వేసుకుంటున్నావు, అందం కోసం నెయిల్ పాలిష్ వేసుకుంటున్నావు, అందం కోసం నీ ఇష్టం. దేవుడు ఏమన్నాడు తెలిసిన? నీ చేతులు ఇలాగుండుట దేవుని చిత్తం. ఎవరు గుర్తుపడతారండి? చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయమా, 2 కొరింథీ 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి నాన్న, 18వ వచనమా చూడండి. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. 20 చూడు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు. కాదు నాన్న, 1 కొరింథీ చదువులు బిడ్డ. 1 కొరింథీ పత్రిక అయితే 12-18. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అయ్యా ఎలా ఉంచాడంట? చెవి ఎలా ఉండాలి? ఇప్పుడు నీకు బొక్కలు పొడిపించి బొక్కలుంచి పంపించడం దేవుని చిత్తం అయితే బొక్కలు పెట్టి పంపించండి. ఏమండి, నీకు మనస్సాక్షి ఉందా? నీ మనస్సాక్షిని చంపేసి ఎంతకాలం అయి ఉంటుందో, నీ తప్పు ఒప్పులు చెప్పే మనస్సాక్షిని నాశనం చేసి ఎంతకాలం అయి ఉంటుందో.
అపోస్తులుడైన పేతురు ఏమంటాడు తెలిసిన, మీకు చెప్పినవే చెప్పి మీ మనస్సాక్షిని రేపుట నాకెంతో అవసరమై ఉందంటాడు. చెప్పినయే చెప్తాడంట. ఎందుకో తెలిసిన, నీ మనస్సాక్షిని రేపడానికి. ఎన్ని సంవత్సరాలు రేపాలి నీ మనస్సాక్షిని? ఎంతకాలం పట్టిద్ది? దేవుని చిత్తం అంటే ఏంటో తెలిసిన, నీ చేతులు ఎలాగుండాలో అలా ఉంచి పంపించడమే దేవుని చిత్తం అండి. నీ ముక్కు ఎలాగుండాలో అలా ఉంచి పంపించడమే దేవుని చిత్తం అండి. మళ్ళీ నువ్వు ప్రభువా నీ చిత్తానుసారంగా ముక్కుని చెవుల్ని బొక్కలు లేకుండా పంపించావు, ఇది నాకు నచ్చలేదు, నేను బొక్కలు పొడుచుకుంటే నాకు చాలా బాగుంటుందని బొక్కలు పొడిపించుకుంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తం నాకు వద్దయ్యా, నీ చిత్తానుసారంగా నా శరీరం ఉండటం నాకు ఇష్టం లేదు, నా శరీరం ఎలాగుండాలో నాకు తెలుసు, దానికి చక్కటి బొక్కలు పొడిపించి వెండి బంగారాలతో అలంకరించుకొని మెళ్ళో 4 చైన్లు వేసుకొని గర్విష్ఠురాలై, ఏమండి సియోను కుమార్తెలు ఎలాగున్నారంట? యెషయా పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవన్నానా? యెషయా పుస్తకం రాయపు గారు వింటున్నారా? ఎవరికైనా చెప్తారా? బంగారం గురించి ఇట్లా అంటుంది వాక్యం అని ఎవరికైనా చెప్పగలవా? నోరు తెరిచి చెప్తావా? ఎవడని వింటాడు అసలు? చదువు నాన్న. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు సెలవిస్తున్నారండి? యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, సియోను కుమార్తెలు అంటే పరిశుద్ధులు, దేవుని పిల్లలు, గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకులతో నడుచుచు తమ కాళ్ళ గజ్జను మ్రోగించుచు. ఏమండి మెడ ఇప్పుడు సాచి నడుస్తారు చెప్పండి? మెడలో కనుక 2 చైన్లు పడ్డాయి అంటే అసలు మాట్లాడితే ఎట్టంటా ఉంటారు. మన ఆడి పేరేంటంటే పవన్ కళ్యాణ్ అంటా ఉంటాడు సార్, ఎట్లా అంటా ఉంటాడంటే మీకు తెలియదులే, నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసినోడిని. వాడు ఇట్ట అంటా ఉంటాడు అంటే, ఇప్పుడు ఆడి బట్టలు పక్కకి తీస్తే ఏం కనపడింది? ఆడి మెడలో ఇంత లవ్ చైన్ కనపడింది. గర్విష్ఠురాలైన స్త్రీలు ఎట్టుంటారు తెలిసిన, మెడ కప్పుకోరు అందరికి కనపడేటట్టు మొత్తం దిగజార్చి, ఏమండి 4 చైన్లు పడ్డాయంటే మెడ సాగిద్దండి. అసలు నేను ఎవరో తెలిసిన, స్త్రీ అంటేనే నేను ఎవరో తెలుసా చూడు అని అర్థం. స్త్రీ అంటే అర్థమైందా? చూసినప్పుడు ఏం కనపడి చెప్పండి? మెడ సాసి నడుతూ 4 చైన్లు పడినండి. నా బంగారం, నా ఎచ్చులు, నా అందం, నా సోకులు ఇవ్వడం చూస్తున్నాడా లేదా రాయపు గారు? గుడ్లు అటు ఇటు తిప్పి చూడరా? 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నీకు తెలియంది ఏముంటుంది చెప్పండి? ఏమండి మనసాక్షి చెప్పదంటారా? చెప్పింది కదా. మరి వీళ్ళు బల్లలో ఎట్ట చేస్తున్నారు? మేకలు తిన్నట్టు ఎట్ట తింటున్నారు? నాకు అర్థం కావట్లా. పరిశుద్ధ బలలో చేసి మేకలు తిన్నట్టు తింటున్నారండి, మెక్కుతున్నారు అంతే. ఒకసారి ఆలోచించండి, ఊహించండి ఒకసారి. కులుకులతో నడుస్తూ వారచూపులు చూస్తూ కాళ్ళ గజ్జెలను గల్లుమని మోగిస్తూ కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. అది యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున దేవుడు అంటున్నాడు, నీ అందం చందాల కోసం నువ్వు పెట్టుకున్న దాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే నీ తలను బోడి చేస్తాడంటే అర్థం ఏంటో తెలిసిన? తల ఎప్పుడు బోడి చేస్తారు తెలుసా మీకు? అసలు భర్త చచ్చిపోతే బోడి చేస్తారు, అవమానం తట్టుకోలేకపోతే బోడి చేస్తారు, రోగాలు వస్తే బోడి చేస్తారు. తెలుసా అండి నీకు? భయం ఉందా నీకు అసలే? నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లా వాక్యం అంటే? ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటో తెలిసిన? నీ మనస్సాక్షిలో దేవుని వాక్యానికి చోటు ఇట్లా, నీ మనస్సాక్షికి వాక్యం అనే బలం ఇవ్వట్లా. మరి ఏమిస్తున్నావు? లోకం, ఆచారాలు. నీ మనస్సాక్షి కల్మషంతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. ఎవరు బుద్ధి చెప్తారు చెప్పండి? ఎవరు గ్రహించగలుగుతారు చెప్పండి? ఈ రోజున మందిరాల నిండా డెకరేషన్లు అండి, టేకులు, రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు, డిస్కో లైట్లు. ఒక కలర్ షర్ట్ వేస్తే ఈ కలర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్లో
అసలండి నేను చెప్పొచ్చులేండి, ఏం కాదు. ఇబ్రహీంపట్నంలో ఒక మందిరానికి వెళ్ళాను, పేరు చెప్పనులే. మన సేవకుల కూటానికి కూడా వచ్చారు, ఒకసారి వచ్చారు, తర్వాత రావటం మానేశారు. ఒకసారి నన్ను వాక్యం పిలవడానికి పిలిస్తే ఏమి లేదండి, అసలు వచ్చావా జాషువా, నువ్వు వచ్చావా? రాలేదనుకుంటా. వెనక బ్యాక్గ్రౌండ్లో అండి, ఇప్పుడు చీరకి డిస్కో, అదే దాన్ని ఏమంటే మై బాగా గుర్తు చేసాం, తలుకులు ఉంటాయి చూసారా, మెరుస్తూ ఉంటాయి, రంగు రంగు తలుకులు, మొత్తం తలుకులతో చేసిందండి క్లాత్. అది తలుకులతో, అంటే లైట్ వేసినప్పుడు ఏముందంటే ఆ తలుకులు రిఫ్లెక్ట్ అయ్యి ప్రజల మీద కూడా పడతా ఉంటాయి. తలుకుల మధ్యలో ఏంటి పావురంగినకి దిగొత్తి కిరణాలు వేస్తూ ఉంటారు చూసారా, ఈ వాల్ పోస్టులు వేస్తారు కదండి. ఇప్పుడు పాస్టర్ గారు ఎట్టు నుంచుంటే, మైక్ పట్టుకున్నట్టు నుంచుంటే పైన ఆకాశంలోంచి, అండ్ రాయపు గారికి బాగా తెలుసు, కిరణాలు పడతా ఉంటే చూసారా, ఎర్రటి కిరణాలు, రెడ్ అగ్ని మండుతూ, పావురం కూడా మంటలు మండుతూ ఉంటుందండి. మంటల రూపంలో వేస్తారు పావురాలని కూడా, నిప్పుతో. ఇది బాగుంది అబ్బాయి, నిప్పుతో వేస్తారు చూసారా. మా వాళ్ళు తగలబెట్టమంటే, కొంచెం తగలబెట్టమంటే మొత్తం తగలబెట్టే రకం. నేనే అంటే నా తాతలు ఇల్లు, నేను ఎక్కడైనా బయట పబ్లిక్ కూటంలో వచ్చినప్పుడు నాతో పాటు వచ్చారనుకో, అందిస్తా ఉంటే హేసేయటమే, తర్వాత సంగతి అక్కడ కట్టేసి కొట్టిన తర్వాత సంగతి దేవుడు ఎరుగు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ చిన్న విషయాలు కాదండి, మీరు చదువుకోండి ఆ విషయాలన్నీ. యెషయా పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 25 వరకు మీరు తర్వాత చదువుకోండి, అవన్నీ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనస్సాక్షి కాలంలో యోబుని ఎలా నడిపిస్తుందో చూడండి. మళ్ళీ చదువు బిడ్డ, యోబు పుస్తకంలోకి వెళ్ళి. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఇది ఈ రోజుతో ఆగదండి, ఎవ్రీ సండే ఉంటుంది, మీరేం భయపడమాకండి. ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకుందాం, మొత్తం మన బతుకు మొత్తం చూద్దాం అసలు ఏం జరుగుతుందో. యోబు పుస్తకంలో ప్రారంభ వచనం చదువునానా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని. ఇప్పుడు మన కన్నుల గురించి రైట్ ప్రాసెస్లో నడిపించబడాలని బోధించింది ఎవరండి? మనస్సాక్షి. ఇప్పుడు చూడండి, మొట్టమొదట నీలో మనస్సాక్షి పనిచేయాలి. మనస్సాక్షికి ఏం తోడవ్వాలి తెలిసిన? దేవుని యొక్క వాక్యం తోడవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన మనస్సాక్షి కనుక దేవుని వాక్యం తోడవ్వకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? యోబు పరిస్థితి ఏంటి చెప్పండి? యోబుకు శత్రువు ద్వారా వచ్చినటువంటి శత్రువు యొక్క యుద్ధాన్ని జయించగలిగేవాడా? ఆ జ్ఞానం ఉండేదా? ఇప్పుడు యోబుకి ఎలాంటి శ్రమ వచ్చింది చెప్పండి? పిల్లలందరూ చనిపోయారు, పని వాళ్ళందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను. భార్య కూడా నువ్వు దూషించి చచ్చిపోరదానంటే ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు. ఏంటండి అసలు? ఎక్కడిది ఈ విశ్వాసం? ఎక్కడిది ఈ పోరాడే అనుభవం? ఎక్కడిది యోబుకి? ఎక్కడిదో తెలిసిన? తన మనస్సాక్షి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీలో పెట్టిన మనస్సాక్షి ఎంత బలమైందో ఒకసారి ఊహించావు ఎప్పుడన్నా? అలాంటి బలమైన దానిని నీ పిచ్చి ఆలోచన చేత, నీ ఆశలు భూ సంబంధమైన వాంఛల చేత, నీ మనస్సాక్షి నీ తప్పు ఒప్పులు చెప్పి దేవుని ఉగ్రత నుండి రక్షించే నీ మనస్సాక్షిని అణిచివేసే బ్రతుకులు నీ జీవితంలో వచ్చేసినాయి. ఈ రోజున నీ మనసు అసలు ఏమాత్రం స్పందించట్లేదంటే నేనేం మాట్లాడాలి చెప్పండి? నేనేం మాట్లాడాలి? నీ అవయవం ఎలాగుండటం దేవుని చిత్తమో ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి నువ్వు గాజులు ఉంగరాలు చైన్లు వేసుకొని తిరుగుతానంటే నిన్ను ఎవడేం చేస్తాడు? నీకు బుద్ధి ఎవడు చెప్తాడు? కానీ మనస్సాక్షికి ఉన్న దమ్మేంటో తెలిసిన? దేవుని తీర్పు నుండి తప్పించి నిన్ను కాపాడేది. కొట్టు చప్పట్లు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనస్సాక్షిని వాక్యం చేత బలపరుచుకోకపోతే నిన్ను ప్రపంచంలో కాపాడగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. దేవుని ఎదురు చెప్తున్నా. అందుకనే 1 యోహాను పత్రిక 3:19 అక్కడ సగం చదివి ఆగిపోయింది నాన్న, అక్కడ కంటిన్యూ చేయి, నేను ముగిస్తున్నాను, టైం అయిపోతుంది.
ఇందువలన ఆ, మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై. ఇప్పుడు చూడండి, సత్య సంబంధులము అని ఎరుగుదుము అంటే ఎవరు చెప్పారు? ప్రతి మనిషికి మనస్సాక్షి చెప్తుంది, బాబు నువ్వెవరో తెలుసా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వెవరో తెలుసా, ఎవరు పుట్టిస్తే పుట్టావో తెలిసినా, దేవుడు పుట్టిస్తే పుట్టావు, దేవుడు నిన్ను కంటే నువ్వు పుట్టావు, దేవునికి నీకు సంబంధం ఉంది, నీ ఆత్మ దేవుడిస్తే వచ్చింది, నీ నరములు కండరములు ఎముకలు రక్తం దేవుడిస్తే వచ్చింది, దేవుడిస్తే నువ్వు ఎదిగావు, దేవుడిస్తే నువ్వు పెద్దవాడివయ్యావు, జాగ్రత్త, నీకు దేవునికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేది మన మనస్సాక్షి. మొట్టమొదట దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ మనస్సాక్షి పనిచేస్తుందండి. కంటిన్యూ చేయనా? దేవుడు మన హృదయము కంటే అధికుడై. హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. చూసారా, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో, ఇప్పుడు చూడండి, ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట, దేవుని ఎదుట మన హృదయములను సమ్మతి. గమనించారా? దేవుని ఎదుట మన హృదయాల్ని సమ్మతపరుచుకోవాలి. నీకు నేరం మోపిన తర్వాత నీ మనస్సాక్షి నేరం నుండి నిన్ను తప్పించాలంటే నీ మనస్సాక్షి ఏమని చెప్పి తెలిసిన, మరలా వెళ్ళి నీ మనస్సాక్షిని, ఏ దేవుడైతే నీకు మంచి చెడులు చెప్పే మనస్సాక్షిని దేవుడిచ్చాడో, మరలా ఆ దేవుని దగ్గరికి వెళ్తే తప్ప నువ్వు చేసిన తప్పుకు పరిష్కారం రాదు అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున గుర్తుపట్టారండి? గుర్తుపట్టారా? ఆలోచించారా? ఈ రోజుల్లో మరలా నీ మనస్సాక్షి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలిసిన, దేవుని యొద్దకు నడిపిస్తుంది. చదవండి నాన్న, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయాలలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుదము. చూడండి, యథార్థమైన హృదయం నిన్ను ఎక్కడికి చేర్చింది ఏండి? ఇప్పుడు నీకు మనస్సాక్షి కనుక పనిచేస్తే నీ మనస్సాక్షి నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఇప్పుడు దేవుడు కనుక నీ మనస్సాక్షి పెట్టకపోతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావండి? ఆలోచించండి. ఈ 10వ అధ్యాయం 22వ వచనం ధ్యానం చేయడానికి నాకు తెలిసి 2-3 వారాలు పట్టిందండి. అలాంటి కంటెంట్ ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి. ఆలోచించండి ఒకసారి. మీ మనస్సాక్షి లేకపోతే మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించే వాళ్ళు ఎవరు ఉండరండి. మీ మనస్సాక్షి నీ తప్పును గుర్తుపట్టి, నువ్వు చేసింది తప్పు, మరలా ఆ తప్పు నుండి నువ్వు కాపాడబడాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో నువ్వు సమాధాన పడాలి, పదా అని నడిపించేది ఎవరో తెలిసిన నీ మనస్సాక్షి. ఇప్పుడు నీ మనస్సాక్షి దేవుని దగ్గరికి నడిపిస్తుందండి? నీ మనస్సాక్షి దేవుని దగ్గర నడిపిస్తుందా? ఆలోచించావా? ఏం చూసుకోనండి నీకు గర్వం? నీ మనస్సాక్షిని అణిచేసుకొని ఎంతకాలం బతుకుతావు? నీ మనస్సాక్షిని పక్కన పెట్టేసి నిన్ను కాపాడే మనస్సాక్షి, నీ తప్పును దిద్దే మనస్సాక్షి, నువ్వు చేసేది తప్పు అని చెప్పేటువంటి మనస్సాక్షి, నిన్ను దేవుని దగ్గరికి నడిపించే మనస్సాక్షి, ఏమండి దేవుని దగ్గర నీ జీవితాన్ని పరిశుద్ధతలోకి నడిపించే మనస్సాక్షి, నీ మనస్సాక్షిని దేవుడు నీకు ఇవ్వబోతే నీ బ్రతికేమైపోద్దో ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ ఆస్తి నీకు మంచి మనస్సాక్షి ఇచ్చిద్దండి. నీ అందం నీకు మంచి మనస్సాక్షి ఇచ్చిద్దండి.
ఏమండి చెప్పండి, ఊహించండి, ఆలోచించారా? ఒక క్రిస్టియన్ బిలీవర్ అండి, ఆ పిల్ల బాగా చదువుకుంది, గోవాలోనో ఎక్కడో జాబ్ వస్తే ట్రైన్లో ఎక్కింది. నేను బాగా చదువుకున్న నా జ్ఞానం ఉందని అనుకుంది. ట్రైన్ ఎక్కింది, మిడ్ నైట్లో 2:30-3ంటికి ట్రైన్ దిగింది. నేను వెళ్ళగలను, మా రూమ్కి వెళ్ళిపోగలను, ఎవరో ఒకళ్ళని మాట్లాడుకొని నేను బాగా చదువుకుని నేను మంచి జ్ఞానం కలగదాన్ని అనుకుంది. ఏమండి, ఎవడో బైక్ మీద దించుతాను, డ్రాప్ చేస్తాను, ఇప్పుడు వెహికల్స్ ఏమి ఉండవంటే వాడిని నమ్మి బైక్ ఎక్కిందండి. దారి మధ్యలో తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశాడండి. ఏం జ్ఞానం అండి? నీ మనస్సాక్షికి ఏం తోస్తుంది? నీ మనస్సాక్షి దేంతో పొత్తు పెట్టుకొని బతుకుతుంది? నీ మనస్సాక్షి దేవుని వాక్యంతో పొత్తు పెట్టుకుంటే ఆ మంచి మనస్సాక్షి దేవుని యొక్క వాక్యంతో నడిపించబడిద్ది కనుక నీ మనస్సాక్షి నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడడానికి నడిపిస్తుంది. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా మనస్సాక్షి చెప్తుంది, నా పాపాలకి పరిష్కారం నువ్వు తప్ప ఎవరూ లేరు బాబు, నా పాపం నుండి నాకు విడుదలిచ్చి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచేది నువ్వు తప్ప ఎవరు లేరని నీ మనస్సాక్షి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి బతిలాడుకుంటుంది. ఏమండి, జైలు శిక్ష పడి ఉరి శిక్ష పడిన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, పాపం విషయంలో తను చేసిన తప్పుకి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే అద్భుతమైన తెలిసిన ఉరి శిక్ష నుంచి కూడా దేవుడు విడిపించాడండి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిలకలూరుపేటలో ఉన్నాడండి ఒక ఆయన, 4 బస్సులు జనాన్ని తగలబెట్టాడండి పెట్రోల్ పోసి. ఉరిశిక్ష వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ప్రార్థన చేస్తే అద్భుతమైన తెలిసిన ఉరిశిక్ష 2-3 రోజులు పడిద్దనంగా గవర్నరు అతని ప్రవర్తన మంచిదని ఆ ఉరిశిక్షను రద్దు చేసి విడిపించాడండి. ఈ రోజున క్రీస్తుకు సాక్షిగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి సేవ చేస్తున్నాడండి. నీ మనస్సాక్షిని నువ్వు గనక హీనపరిచి అణిచివేసుకుంటే నీ మనస్సాక్షి దేవుని దగ్గర తీసుకెళ్ళి నీ చేత క్షమాపణ అడిగిచ్చి నిన్ను దేవునితో సమాధానపరిచి నీకు శిక్షా విధి లేకుండా చేసేదే దేవుడు నీకు నాకు అనుగ్రహించిన మంచి మనస్సాక్షి అండి. బిడ్లరా, ఈ మంచి మనస్సాక్షిని పోగొట్టుకోవద్దు. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా, ప్లీజ్ నీ మనసుకి నీ మనస్సాక్షికి వాక్యాన్ని జోడించండి. వాక్యం యొక్క సహాయం తీసుకోండి. పాడైపోయిన నీ మనస్సాక్షిని బాగు చేసి శుద్ధి చేసి నీ మనస్సాక్షిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచేది దేవుని యొక్క వాక్యం. దేవుని దగ్గరికి వస్తారా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. నాన్న, దేవుడు ఒక మనసుకు మనందరికీ మంచి మనస్సాక్షిని పెట్టాడు. ఈ రోజున ఎంతకాలం నీ మనస్సాక్షిని మోసం చేసుకుంటావు? నీ తప్పు ఒప్పులు చెప్పి నిన్ను కాపాడేది మనస్సాక్షి, నిన్ను దేవుని దగ్గరికి నడిపించేది మనస్సాక్షి. ఒకసారి ఆలోచించేవా? ప్రార్థన చేద్దామా? నోరు తెరుద్దామా? ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలనే నాకు ఆశ కలుగుచున్నది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలనే నాకు ఆశ కలుగుచున్నది. ఏ విధము చేతనైనా నీ శ్రమలోనే పొందాలని, ఏ విధము చేతనైనా నేను నీలా మారాలని, ఏ విధము
చేతనైనా నీ శ్రమలోనే పొందాలని, ఏ విధము చేతనైనా నేను నీలా యేసయ్యా సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. యేసయ్యా సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని నాకు ఆశ కలుగుచున్నది. శ్రేష్టమైన నీ స్వాస్యముకై పరిశోధ దూతలతో దిగివచ్చు వేళ, శ్రేష్టమైన నీ స్వాస్యముకై పరిశోధ దూతలతో దిగివచ్చు వేళ. మారిపోవునే నా జీవన శైలి, మారిపోవునే నా జీవన శైలి, నీ మహిమను ధరించి తేజరిల్లెదా. నీ మహిమను మనసరు అడుగు ఎదా. యేసయ్యా సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. యేసయ్యా సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. పరలోక వైభవమును కలిగి రారాజుగా నాకై వేంచేయు వేళ, పరలోక వైభవమును కలిగి రారాజుగా నాకై వేంచేయు వేళ. తీరిపోవునే నా ఆశలన్నీయు, తీరిపోవునే నా ఆశలన్నీయు, యుగ యుగాలు నిత్యములో నీతో ఉండేదా, యుగ యుగాలు నిత్యములో నీతో ఉండేదా. యేసయ్యా సిద్ధపరచవా, మనసరు అడుగు. నీ మనసును వాక్యము చేత ధైర్యం తెచ్చుకో, నీ మనసును అణిచివేసుకోమాక. సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. తరిగిపోని నీ మహిమను తలచి ముసుకులేని ముఖముతో నిన్ను చూచు వేళ, తరిగిపోని నీ మహిమను తలచి ముసుకులేని ముఖముతో నిన్ను చూచు వేళ. మార్పు చెందదా నేను నీ పోలికగా, మార్పు చెందదా నేను నీ పోలికగా. మహిమ నుండి అధికమైన మహిమ పొందేదా, మహిమ నుండి అధికమైన మహిమ పొందేదా. యేసయ్యా సిద్ధపరచవా, అడుగు, నీ మనసారా అడుగు. నాలో తప్పు చెప్పే మనస్సాక్షి నాకు కావాలయ్యా, నా లోపాన్ని దిద్దే మనస్సాక్షి నాకు కావాలయ్యా, దేవుని యొద్దకు నడిపించే మనస్సాక్షి నాకు కావాలయ్యా. అయ్యా నా తప్పుని దిద్దే మనస్సాక్షి నాకు కావాలయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చవా, మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని నాకు ఆశ కలుగుచున్నది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని నాకు ఆశ కలుగుచున్నది. ఏ విధము చేతనైనా నీ శ్రమలోనే పొందాలని, ఏ విధము చేతనైనా నేను నీలా మారాలని. యేసయ్యా సిద్ధపరచవ, నీ మనసును పరిశుద్ధపరచుకో. నీ మనసు దేవుని యొద్దకు తీసుకెళ్లే మనసు, దేవుడిచ్చిన మంచి మనసును గుర్తుపట్టు. మనస్సాక్షి కాలంలో యోబుకు దేవుడిచ్చాడు, కన్యకను నేను ఎలా చూతును. యేసయ్యా సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. యేసయ్యా
సిద్ధపరచవా, నీ చిత్తము నాలో నెరవేర్చవా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన గత రాత్రి నేను దుఃఖంతో నిండిపోయినప్పుడు ఈ పరిచయం నేను ఎలా కాపాడుకోవాలని ఏడుస్తున్నప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చావు. ఎంత చక్కటి నీ వాక్కును పంపావు నాయనా. ఈరోజు మా కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము ఏ స్థితిలో పతనం అయిపోతున్నామో మా మనస్సాక్షిని కాపాడే మనస్సాక్షిని, దేవుని యొద్దకు నడిపించే మనస్సాక్షిని అయ్యా మేము అణిచివేయకుండా వాక్యము చేత మనస్సాక్షి నింపుకొని ఒక మంచి మనస్సాక్షి చేత నీ యొద్దకు నడిపించబడ్డానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు ప్రారంభించిన మంచి మనస్సాక్షిని గురించినటువంటి ఉపదేశం ప్రతి వారు బోధించండి అయ్యా. మా మంచి తండ్రిగా ఉండి మంచి బోధకుడిగా ఉండి బోధించండి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నన్ను నా బిడ్డల్ని కాపాడండి. ఒకరినొకరు నీతిమంతులుగా ఎంచుకొని పరిశుద్ధులై దేవుని ఎదుట ప్రకాశించినట్లుగా కృప దయచేయండి. నీ వాక్య వెలుగులో నా బిడ్డల్ని నన్ను నడిపించండి. పొట్టునివ్వను గింజలను ఇస్తానని చెప్పావుగయ్యా, నా పిల్లల్ని గింజలుగా మార్చండి. నీ చిత్తములో ఉన్న వారిని సంఘములో చేర్చండి. నీ ఆలోచించేత నడిపించండి. యేసయ్య నిన్ను అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకుని విశ్వాసము ద్వారా జయం పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభువుకు సమర్పించుకుందాం. చింతల్లో పాట పాడు. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి.